ఇక్కడ చూసారా ఫుల్ ట్రావెల్స్, వాళ్ళు తెలుగు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళ విలేజ్, వాళ్ళ హౌసెస్, వాళ్ళు కనబడుతున్న ఊరంతా చింతూరు. 10 నిమిషాలు టిఫిన్ బ్రేక్. మన బస్సు అక్కడ ఉంది, టిఫిన్ ఇక్కడ ఉంది. 7కి మాట చింతూరులో టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చారు. భద్రాచలం రాజమండ్రి రోడ్ని అయితే వదిలేసి మనం సీలేరు వైపు అయితే వెళ్ళిపోతున్నాము. మోతుగూడెం, డొంకరాయి, నర్సీపట్నం 192, డొంకరాయి 42, మోతగూడెం 14 కిలోమీటర్లు ఎంతో. వై జంక్షన్ మాట అది. అటు స్ట్రైట్ వెళ్ళిపోతే మనం రాజమహేంద్రవరం అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం సీలేరు సైడ్ అయితే వెళ్ళిపోతాము. కొల్లగూడెం వీళ్ళు ఇల్లు చూసారా ఎలా ఉన్నాయో. ఈ పాకల్లో మేకలు పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తులసిపాకల. ఇక్కడ కనబడుతున్న కొన్ని లొకేషన్స్ అయితే సినిమాల్లో చూస్తుంటాం కదా, అలా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి. కొండలు కనబడుతున్నాయి దూరంగా, చుట్టూరు కొండల మధ్యలో వెళ్తున్నాం మనం. ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 10 కదా. స్టేట్ హైవే 10 సింగిల్ లైన్ రోడ్డు, డబుల్ లైన్ రోడ్డు కూడా కాదు, ఒకటే రోడ్డు. 2 వెహికల్స్ ఒకేసారి వెళ్ళాలంటే ఈ బస్ కొంచెం పక్కకు వెళ్ళిపోవాల్సిందే. విలేజ్ వచ్చింది కానీ ఇంత లోపలికి ఎలా ఉంటున్నారో కానీ వీళ్ళు చాలా గ్రేట్. ఏమైనా అవసరం పడిన హాస్పిటల్ అయినా సరే చాలా దూరం వెళ్ళిపోవాలి వీళ్ళు. మనం రాజమండ్రి నుంచి భద్రాచలం వచ్చినప్పుడు చూసేది సపరేట్ వ్యూ, మనం భద్రాచలం నుంచి సీలేరు వెళ్తున్నప్పుడు చూసేది సపరేట్. రెండు ఒకలా అయితే లేవు. తొల్లకొండ గ్రామం, చింతూరు మండలం. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అంటే 5G అనేది ఏమీ లేదు. ఒక్కొక్క దగ్గర సిగ్నల్ పడుతుంది, 4G మాత్రమే. గుందిగూడెం 1.9 కిలోమీటర్స్. ఇక కొండల్లోకి వెళ్ళిపోవాలి 1.9 అంటే. ఆవులదే రాజ్యం ఇక్కడ. రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ రోడ్లో ఎక్కువగా తిరిగి వెహికల్స్ కూడా ఏమీ ఉండవు, చాలా తక్కువ. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా సమ్మర్లో కూడా ఇక్కడ మంచు పడుతుంది, 8 గంటలకు కూడా ఇక్కడ మంచు ఉంటుందని చెప్పి? గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్. చింతూరు దగ్గర ఒక రివర్ చూసాం కదా, ఆ రివర్లో అదే లైన్ అది. మోతుగూడెం స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పుల్లూరు 5, సీలేరు 54, నర్సీపట్నం 174. బస్సులో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి ఎందుకు, నా పక్క సీట్ కూడా ఖాళీగానే ఉంది. మోతుగూడెంలో రిజర్వేషన్స్ ఉన్నాయంట, ఎక్కుతారేమో ఇప్పుడు. ఈ మోతుగూడెంలో వెదర్ అంతా మనకి అరకులో వెదర్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంది. ఇక్కడ చాలా కూల్గా ఉంది.
ఉంది, పీక్స్లో ఉంది వ్యూ. ఇందులో రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. శబరి నది మాట అది. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం కదా, నది అవతలంతా ఒరిస్సా. ఆ నదే బోర్డర్, ఆంధ్ర ఒరిస్సా బోర్డరు. మనం ఆ నది పక్క నుంచే జర్నీ చేసుకుంటూ అయితే వెళ్తాము. ఆ నదిలోంచి వచ్చిన కెనాల్ మటుది. ఇదే ఎలా ఉందంటే అది ఇంకే రేంజ్లో ఉంటుందో మీరు ఊహించండి. శబరి నది నుంచి ఒకటి వచ్చింది కదా, అదే ఇది. ఘాట్ సెక్షన్, డిఫరెంట్ ఘాట్ సెక్షన్ ఇది. అటు సైడ్ నుంచి అయితే వచ్చాము మనం. ఆ కొండ నుంచి వచ్చి కొండ నుంచి అయితే వెళ్తున్నాము. ఫోర్ట్ బే, ఈ ఊరంతా ఫోర్ట్ బే. ఫోర్ట్ బేలో ఒక పెద్ద డ్యామ్ అయితే ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిపోతే చాలా పెద్ద డ్యాము కనపడుతుందేమో, చూద్దాం. గూగుల్ మ్యాప్లో చూసానమాట. ఇలా వెళ్ళినాక ఫోర్ట్ బే డ్యామ్కి అయితే వెళ్తాము. ఫోర్ట్ బే డ్యామ్. ఫోర్ట్ బే డ్యామ్లోకి వెళ్తున్న వాటర్ ఇది. ఇంతులూరు వాగు. మన ఆంధ్రాలో చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనం ఎక్స్ప్లోరర్ చెయ్యం అంతే. మనకు తెలిసింది అరకు, లంబసింగు ఇలాంటి ప్లేసెస్. కానీ ఇలా ఇంటీరియర్లో ఉన్న ప్లేసెస్ ఎవరికి తెలియదు. పీక్స్లో ఉన్నమాట ఒక్క విలేజ్ వ్యూ. గెలవాడ విలేజ్, సింధువాడ, గెలవాడ కాదు. ఇక్కడ చూసారా, ఫుల్ ట్రైబల్స్. వాళ్ళు తెలుగు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళ విలేజ్, వాళ్ళ హౌసెస్, వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఈ స్వర్గంలో నివసిస్తున్నారు. మనం చూస్తున్న ఏరియా అంతా డొంకరాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్, డొంకరాయి. డొంకరాయి బస్ స్టాప్ చూసారు ఎంత చిన్నగా ఉందో.
వెలర్తి, బొడ్డు మామిడి, ఇటు సైడ్ దూరంగా శబరి నది అయితే కనబడుతుంది. అక్కడ ఫాగ్ ఉంది కదా, అక్కడ కనపడుతుంది కదా, అది శబరి నది అన్నమాట. మన పక్క నుంచే వస్తుంది కానీ మనకి ఈ కొండలు గుట్లు అడ్డు ఉండడం వల్ల కనిపించదు. ఇప్పుడు టైం 10 అవుతుంది. 10కి ఫాగ్తో మొత్తం రివరే కనిపించట్లేదు. పాలగడ్డ, శబరి నది వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. పీక్స్, మంగంపాడు సరిగ్గా డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అంత ఒకటే దారి. ఈ రోడ్ క్యూటీ కొండల్లో చాలా లోపలికి చాలా విలేజెస్ అయితే కనబడతాయి. ఇక్కడ నుంచి మీకు కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ రోడ్డు మీదే అనుకుంటే ఇంకా లోపల కూడా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి గ్యాస్ పొయ్యిలు అలాంటివి ఏమి ఉండవు, కర్రల పొయ్యిలు మాట ఇవన్నీ. ఈ కొండలో దొరికి కర్రలు తెచ్చుకొని వంటలు వండుకుంటున్నారు. ఇంత లోపలికి గ్యాస్ సిలిండర్లు ఎలా వస్తాయి? గ్యాస్ కష్టం కదా. పెట్రోల్ కూడా అక్కడి నుంచి తెచ్చుకొని పెట్రోల్ బాటిల్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మన ఆంధ్రాలో ఉందంటే నేనే నమ్మలేకపోతున్నా. ఇక్కడ ఊర్లో ఎలా ఉన్నాయంటే ఇంకా ఒరిస్సా సైడ్ ఎలా ఉంటాయో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు, బయటికి వెళ్ళి బతకాలని ఏమి ఉండదు. బూసి కొండ, ఇక్కడ చూసాను కొంచెం పెద్ద స్కూలు. పశువులు మేపడం, ఈ కొండల్లో దొరికి దుంపలు ఇవన్నీ తెచ్చుకోవడం, ఇది వీళ్ళ పని. బయటికి వెళ్ళిపోయి ఏదో చేసుకోవాలి, ఏదో చెందాలి అని అయితే ఎవరు లేరు. పక్కనే ఉంది పవర్ ప్రాజెక్ట్. ఈ చెట్లు అన్నీ అడ్డు ఉన్నాయి కానీ లేదంటే క్లారిటీగా కనిపించడం మనకి. ఇక్కడెక్కడో పైన ఒకటి ఉంది. జల విద్యుత్ కేంద్రం ఎగువ సీలేరు. సీలేరు వచ్చేసాము. ఆ రోడ్డు కనపడుతుందా ముందు, ఎంత వరస్ట్గా ఉందో. ఇప్పటిదాకా చూసిన ఊర్లన్నీ ఒకలా ఉన్నాయి, సీలేరు అంతా ఒకలా కనబడుతుంది. ఈ చూసిన చుట్టుపక్కల అన్ని ఊళ్ళ కన్నా ఈ సీలేరు కొంచెం పెద్దది. స్కూల్స్ పెద్దవి, హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.